ఇవాళ మనం చదువుకున్నటువంటి 3 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రాగయుక్తంగా అనుకుందాం. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖాద్యాదివిశదః करालं यक्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननिताटङ्कमहिमा किरीटं वैरिञ्चं परिहरपुरः कैटभभिदः कठोरे कोटीरे स्खलसिजहि जम्भारिमकुटं प्रणम्रे श्वेतेषु प्रसभमुपयातस्य भवनं भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते स्वदेहोद्भूताभिर्घृणिभिरणिमाद्याभिरभितो निषेव्ये नित्ये त्वामहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य त्रिनयनसमृद्धिं तृणयतो महासंवर्ताग्निर्विरचयति నీరాజనవిధిం. అద్భుతమైనటువంటి శ్లోకాలు. అమ్మవారి పాదాలు పట్టుకుని పూర్తి నమ్మకంతో అమ్మవారి మీదే దృష్టిని నిలిపి త్రికరణ శుద్ధిగా ఎవరైతే నిత్యపారాయణ చేస్తూ ఉంటారో అటువంటి వారికి జీవితంలో అయ్యో ఈ కష్టం ఎందుకు వచ్చింది అనేటువంటి భావన కలిగించకుండా అమ్మవారిని పట్టుకోవాలనేటువంటి సాధన మాత్రమే జీవితాంతం మన వెంట సాగేటువంటి విధానంలో అమ్మ నడిపిస్తూ ఉంటుందనడంలో ఎట్టి సందేహము లేదు. కనుక ఈ శ్లోకాల్ని పట్టుకుని అమ్మ వైపుకు ప్రయాణం చేసేటువంటి దిశగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు